ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం గురించి బ్రదర్ పాల్ దేవప్రియం గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని, దీని యొక్క ఆవిర్భావాన్ని వివరించవలసిందిగా వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ టు ఈచ్ వన్ ఆఫ్ యు అండి. ఫస్ట్లీ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది మార్చ్ 11th రిజిస్టర్ చేయబడింది. మే 24th రవీంద్ర భారతిలో చాలా ఘనంగా దీన్ని చేయడం జరిగింది. మనము క్రైస్తవులుగా ఎలాగయ్యాము, క్రిస్టియానిటీ ఎలాగొచ్చింది ఇక్కడికి, మనం హౌ వీఆర్ బ్లెస్డ్, ఇది కొంచెం మనము ఆలోచించి చూస్తే, ఫస్ట్ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇయర్ 1701 బై ద రోమన్ క్యాథలిక్స్ అండి. చిత్తూరు జిల్లాలో పొంగనూరు అంటే సమ్వేర్ ఇన్ రాయలసీమ. 100 సంవత్సరాల తర్వాత దాదాపు 12-13 ప్రొటెస్టెంట్ మిషన్స్, అంటే 1803 నుండి 95-96 వరకు ఒక 12-13 క్రిస్టియన్ మిషన్స్, ప్రొటెస్టెంట్ మిషన్స్ ఫ్రమ్ యూకే అండ్ యుఎస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చర్చ్ ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే యావరేజ్గా చూస్తే ఒక 150-200 సంవత్సరాల క్రిందట మన దగ్గర చర్చ్ ప్లాన్ చేయబడింది బై సో మెనీ మిషనరీస్. మేము ఆ చర్చ్ హిస్టరీ చేసినప్పుడు గమనిస్తే, ఆ రోజులలో ఏరోప్లేన్స్ లేవు, టెలిఫోన్ లేదు, ఒక కార్ లేదు. వాళ్ళు ఎలాగ పడవలలోకి వచ్చి ఒక ఎడ్ల బండ్ల మీద, గుర్రాల మీద ఎలాగ మనకు, మన పితరులకు దేవుని వాక్యము, ప్రేమ వాళ్ళకి కావాల్సిన ఇచ్చి ఎలాగూ మనల్ని, మన పితరులని వాళ్ళు బ్లెస్ చేశారో, మనం ఈరోజు ఒక 200 years తర్వాత ఒక నూజివీడ్ లాంటి ప్లేస్లో ఒక ఎయిర్ కండిషన్ చర్చ్లో కూర్చొని మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే, we must definitely thank and remember the missionaries. ఆ రోజు వేసిన విత్తనము దాని ఫలితం అండి. సో we must remember them. వాళ్ళు ఒకవేళ ఆ రోజు ఆ టైంలో మనకి ఇక్కడికి రాకపోయి ఉంటే, మన పితరులు కానీ వాళ్ళ మాటలు విని దేవుణ్ణి అంగీకరించకపోయి ఉంటే, ఈరోజు మన పరిస్థితి ఏంటి అది ఒకసారి మనం గమనించుకోవాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎలాగొచ్చాము, ఇప్పుడు ఎక్కడున్నాము అని ఒకసారి, స్పెషల్లీ యంగ్స్టర్స్ కండి, మన మిషనరీస్ వేసిన విత్తనము అది ఫలించి తర్వాత మన తండ్రులు, మన పితరులు చాలా మంది సేవ చేశారు. దాని ఫలితమే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది క్రైస్తవులు అయ్యారండి. ఇది ఎలాగయ్యారు, ఈ 1 కోటి మంది పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, మనకు ఇండిపెండెన్స్ వచ్చి దాదాపు 66 years అయిందండి. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు క్రైస్తవుల సంఖ్య యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఎంత ఉండిందంటే 2.5%, అంటే 2.5%. ఆఫ్టర్ 66 years ఈరోజు మన క్రైస్తవుల సంఖ్య యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ 2011 సెన్సస్ ప్రకారంగా ఇట్ ఈస్ లెస్ దెన్ 1.5%. అంటే 66 సంవత్సరాల కింద 2.5% ఉంటే ఇప్పుడు లెస్ దెన్ 1.5%. ఇది రియాలిటీ. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్. నంబర్ ఆఫ్ చర్చెస్, నంబర్ ఆఫ్ పాస్టర్స్, నంబర్ ఆఫ్ మిషనరీస్, ఎవాంజలిజం అంతా చూస్తే క్రిస్టియన్స్ ఆర్ మోర్ దెన్ 10%. అంటే విశ్వాసులు, చర్చ్కి వెళ్ళేవారు, క్రీస్తుని నమ్మిన వారు మోర్ దెన్ 10% ఉన్నారండి. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా లెస్ దెన్ అరౌండ్ 11 to 12 lakhs ఉన్నారు అంతే. అంటే దాదాపు 90% ప్రభువుని నమ్మిన వారు మేము క్రైస్తవులు అని చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు మన సమాజందండి. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 66 సంవత్సరాలు అయింది, కానీ దళితులకు కానీ, దళిత క్రైస్తవులకు కానీ, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్కి ఇండిపెండెన్స్ ఇంకా రాలేదండి. ఇండిపెండెన్స్, ఫ్రీ కంట్రీలో ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ వీ డోంట్ హ్యావ్ ద ఇండిపెండెన్స్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారంగా మనకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ఎనీ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకు ఉంది. రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ గారు ప్రొవైడ్ చేశారు మనకి. కానీ దళితులకు మాత్రము, దళిత క్రైస్తవులకు మాత్రము ఆ ఫ్రీడమ్ లేదు అన్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక దళితుడు
ఓన్లీ క్రిస్టియన్ అయితే ముస్లిం అవుతేనే అతనికి రావాల్సిన రాయితీలు రావు. అదే ఆ దళితుడు బుద్ధిస్ట్ అయినా సిక్ అయినా అతనికి రావాల్సినవన్నీ వస్తాయి. ఇది ఒక కుట్ర అండి. దిస్ ఈజ్ ఎ కాన్స్పిరేషన్ బై ఫ్యూ పొలిటికల్ పార్టీస్, ఫ్యూ లీడర్స్ అండ్ కొన్ని వర్గాలు. సిచ్యుయేషన్ ఎలా ఉందంటే అది సుప్రీం కోర్టులో ఉంది. మేము క్రిస్టియన్ సోషల్ ఫోరం స్టార్ట్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్న వైస్ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది కేసులో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఫలించట్లేదు. మేము లాస్ట్ 1 yearలో మేము ఏమనుకున్నామంటే ఈ కరెక్షన్ మనం చేయగలిగితే క్రైస్తవులందరూ, క్రీస్తును నమ్మిన వారందరూ మేము క్రైస్తవులము అని బాహాటంగా చెప్పుకునే రోజు ఒకవేళ వచ్చినట్టయితే అప్పుడు మన నంబర్ ఎంత అవుతుందండి? అఫీషియలీ 1 కోటి మంది అవుతారు. అఫీషియలీ 1 కోటి మంది అవుతే మనకు ఎంత పవర్ ఉంటుంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని మేము గ్రహించి ఆ ప్రాజెక్ట్ మీద పనిచేయడం మొదలుపెట్టామండి. దాదాపు ఒక 20 మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని కలిసాము, ఒక 5-6 మినిస్టర్స్ని కలిసి చాలా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాము. దాదాపు 30 మంది క్రైస్తవులు ఉన్నారు పార్లమెంట్లో. అందులో ఎవ్వరు కూడా ఈ ఇష్యూ మీద ఒక స్థాయికి మించి వాళ్ళు ప్రెషర్ వేయలేకపోతున్నారు. కాబట్టి మేము ఏం చేసామంటే ఇది ముస్లిమ్స్కి సంబంధించింది, క్రిస్టియన్స్కి సంబంధించింది కాబట్టి మేము ఒక ముస్లిం ఎంపీ దగ్గరికి వెళ్ళాము. అసదుద్దీన్ ఓవైసీ అని హైదరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దాదాపు 6 నెలల నుండి మేము 3-4 టైమ్స్ కలిసాము. అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. అతనికి చాలా మటుకు క్రైస్తవత్వం గురించి కోస్టలాంధ్రలో మనం ఇంతమంది ఉన్నామని చెప్పి తనకు తెలియదు. నేను 6 months కింద తనకు కలిసి చెప్పినప్పుడు క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్కి ఈక్వల్గా మేబీ ఇంకా ఎక్కువ ఉన్నారు అని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. మనం ఇంతమంది ఉన్నా కానీ మనకు గుర్తింపు లేదు. చాలా మటుకు మనకు కొంచెమే, రావాల్సినంత రావట్లేదు. కాబట్టి ఇవన్నీ తనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం దళిత ముస్లిమ్స్కి ఉంది, దళిత క్రైస్తవులకు కూడా ఉంది. మీరు దయచేసి ఈ ఇష్యూని మీరు పార్లమెంట్లో మీకున్న సామర్థ్యంతో మీరు ఒత్తిడి తీసుకురండి. ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ప్రెషర్ వేస్తే మనకు కొన్ని పనులు అవుతాయి. సుప్రీంకోర్టులో కేసు ఉంది, గవర్నమెంట్ రిప్లై చేయాల్సిన అవసరం ఉంది, రిప్లై చేయట్లేదు. దాదాపు 4-5 ఏళ్ల నుండి రిప్లై చేయట్లేదు, అలాగే పెట్టుకొని కూర్చుంది అని మేము ఇంప్రెస్ చేసినప్పుడు తను ఎస్ దిస్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం అని చెప్పి August 24th రోజు పార్లమెంట్లో తను చాలా గట్టిగా మాట్లాడాడండి. ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ 66 years ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ ఇష్యూ మీద దళిత క్రైస్తవుల్లో రావాల్సిన న్యాయం కొరకని ఫస్ట్ టైం ఒక ఎంపీ చాలా గట్టిగా మాట్లాడాడండి. ఒక ముస్లిం ఎంపీ ఈ పని చేయించాలంటే ఎలాగానంటే ఒక రాజకీయ ఒత్తిడి ఉంటే మాత్రమే పాసిబుల్ అని చెప్పి మాకు అర్థమైంది. మేము చాలా సెమినార్స్ చేశాము. ఇది 70 పైన. ఫస్ట్ కొన్ని సెమినార్స్ ఓన్లీ క్రిస్టియన్ సోషల్ ఫోరంని ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే చేశాము. దాని తర్వాత మాకు వచ్చిన రెస్పాన్స్ ఎలాగొచ్చిందంటే, అరే రాష్ట్రం ఇంత అల్లకల్లోలంగా ఉంది, క్రైస్తవులు ఎక్కడున్నారు? 1 కోటి మంది క్రైస్తవులు ఉన్నారు కానీ మనకు ఒక గుర్తింపు లేదు. మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గరికి అన్ని టీమ్స్ వెళ్ళాయి, ముస్లిం టీం వెళ్ళింది, అన్ని టీమ్స్ వెళ్ళాయి. మన క్రైస్తవుల నుండి ఒక టీం వెళ్ళలేకపోయింది. ఎందుకంటే మనకు ఒక ప్లాట్ఫామ్ లేదు, మనకు ఒక గుర్తింపు లేదు. కాబట్టి మీరు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయండి. పొలిటికల్ ప్లాట్ఫామ్ లేని మీకు ఏ పని అవ్వదు. మీకు అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు ఏమన్నారంటే పాలిటిక్స్ ఇస్ ద మాస్టర్ కీ ఫర్ ఆల్ సొల్యూషన్స్. అన్ని సమస్యలకు రాజకీయ మార్గమే ప్రధాన మాస్టర్ కీ అని అంబేద్కర్ గారు చెప్పారు. అతను వీ షుడ్ ఇన్ ఫ్యాక్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే మనకు చాలా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇచ్చారు, కానీ మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు పాలిటిక్స్ ఇస్ ఎ నంబర్ గేమ్ అండి. మనకు మిషనరీస్ వచ్చినప్పుడు మనల్ని ఒక సేవా దృక్పథంతో పెంచారు వాళ్ళు. బీదలకు సహాయం చేయండి, బీ కంపాషనేట్, ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళకి ఆదుకోండి, చదువు చెప్పండి, హెల్త్ ఇవ్వండి అని చెప్పారు. సో మనం ఎప్పుడు అదే డైరెక్షన్లో మనం ఉన్నాము. కానీ ఎప్పుడు కూడా పాలిటిక్స్ కానీ బిజినెస్ కానీ ఆ డైరెక్షన్లో మనం వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు మన నంబర్సే లేవు. కానీ ఈ రోజు మనకి ఇన్ని నంబర్స్ ఉన్నాయి, 1 కోటి మంది ఉన్నారు. సో మనకు ఒక ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి మా మీద చాలా ఒత్తిడి ఉండింది. మీరు ఒక ప్లాట్ఫామ్ అంటూ స్టార్ట్ చేయండి, చేస్తే మనకు ఒక వాయిస్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఇప్పుడు
మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మన పనులు ఏవీ జరగట్లేదు. సో లెట్ us బికమ్ ఎ పొలిటికల్ ఫోర్స్ అనేది చాలా అర్థమైపోయింది అందరికీ. దెన్ వి స్టార్టెడ్ వర్కింగ్. ఆ ప్రక్రియలో మనం పనిచేయడం మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమ్యూనిటీలోనే రాజకీయాలంటే మనకెందుకు, మన రాజ్యం ఇక్కడెందుకు ఉంది, మన రాజ్యం పరలోకంలో ఉంది, వై షుడ్ వి గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని మనకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది. వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ఫస్ట్ మన కమ్యూనిటీలో అవేర్నెస్ తీసుకొద్దాము. మనకంటూ రాజకీయాలు అవసరము. పాలిటిక్స్ ఈజ్ నాట్ డర్టీ అండి, పాలిటీషియన్స్ ఆర్ డర్టీ. రాజకీయం అంటే ఏంటండి? వాట్ ఈస్ పాలిటిక్స్? పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్, సింపుల్ మాటల్లో చెప్పాలంటే, ప్రజా పరిపాలన ప్రక్రియ. దట్స్ ఆల్, సింపుల్. ఒక చిన్న పిల్లోడికి అర్థం కావాలంటే ప్రజా పరిపాలన ప్రక్రియ. అది ఎందుకు మనం చేయకూడదండి? 200 సంవత్సరాల నుండి ఇంత సేవ చేసి మనం ఎంత సాధించుకున్నాము ఈ రంగాలలో, ఎంత మంచి పనులు చేశాము. వితౌట్ పవర్, వితౌట్ హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్ మనం ఇంత పని చేశాము. ఇన్ని స్కూల్స్ కట్టించాము, ఇన్ని హాస్పిటల్స్ కట్టించాము. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో ప్రతి జిల్లాలో ఒక క్రిస్టియన్ హాస్పిటల్ ఉండింది. ప్రతి టౌన్లో దెర్ వాజ్ క్రిస్టియన్ స్కూల్. ఎప్పుడు ఎక్కడ సైక్లోన్ వచ్చినా, ఎర్త్ క్వేక్ వచ్చినా ఫస్ట్ వెళ్ళేది ఎవరు? క్రైస్తవులు. ఖాళీ చేతులతో కూడా వెళ్ళరు. దే గో విత్ మనీ. ఫ్రమ్ వేర్ ఎవర్ వి గెట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, ఇట్ ఈస్ అవర్ ఓన్ సోర్సెస్, అండ్ దెన్ హెల్ప్ ద పూర్. మనం ఇంత పని చేస్తున్నాము పవర్ లేకుండా. ఇమాజిన్ మీకు పొలిటికల్ పవర్ కూడా ఉందనుకోండి, అప్పుడు ఇంకెంత పని చేసేవారు ఆలోచించుకోండి. వితౌట్ పవర్ వీఆర్ లైక్ దిస్. విత్ పవర్ హౌ మచ్ మోర్ ఎవాంజలిజం వీ వుడ్ బి డూయింగ్. మనం వెళ్ళిన మారుమూల గ్రామాలకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ రోజు వరకు వెళ్ళలేదండి. మొన్న అరకు వ్యాలీ దగ్గర ఒక బిషప్ గారు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ట్రైబల్స్ని పిలిచి, మిమ్మల్ని ఆదుకోవడానికి, మీ కష్టాలను ఆదుకోవడానికి ఎవరైనా వచ్చారమ్మా గవర్నమెంట్ నుండి అంటే, ఎవ్వరూ రాలేదు సార్, ఒక్క క్రైస్తవ మిషనరీలు తప్ప ఎవ్వరూ రాలేదన్నారు. అక్కడికి బస్సు వెళ్ళదు, కారు వెళ్ళదు, నడుచుకుంటూ మన వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో వెళ్తున్నారు. వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళని సహాయం చేస్తున్నారు, వాళ్ళు పైకి తీసుకొస్తున్నారు. అంటే వితౌట్ ఏ ఆశ లేకుండా, ఏ పవర్ లేకుండా మనం అంత పని చేస్తున్నాము. అంటే వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సర్వెంట్ లీడర్షిప్ అంటే క్రైస్తవులకు తప్ప వేరే వాళ్ళకి తెలియదండి. విల్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఎందుకంటే వీ బీన్ సర్వింగ్ అండ్ సర్వింగ్ అండ్ సర్వింగ్. ఇమాజిన్ ఎ పర్సన్ హూ ఇస్ సర్వింగ్ అండ్ సర్వింగ్ అండ్ సర్వింగ్ బికమ్స్ ఎ లీడర్. ఎంత పని చేస్తాడండి? వై ఆర్ వి ఫైటింగ్ విత్ ఇన్ ద చర్చ్? వై ఆర్ వి క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద చర్చ్? వై ఆర్ వి క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద కమ్యూనిటీ? మనం బయటికి ఎందుకు వెళ్ళట్లేదు? బయట ఎందుకు పాలిటిక్స్లో మనము ఇన్వాల్వ్ కావట్లేదు? తప్ప అది? బైబిల్లో తప్పని రాసిందా ఎక్కడైనా? ఎక్కడ లేదు కదండి. వై ఆర్ వి షైయింగ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్? పాస్టర్స్ ఉన్నారండి, పాస్టర్స్ ఆర్ సో పవర్ఫుల్. ఈ రోజు ఎంతమంది పాస్టర్స్ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో? 1,00,000 పైన ఉండొచ్చు. ఇక్కడ నూజివీడ్ ప్రాంతంలో నేను అనుకుంటే ఒక 50 చర్చెస్ ఉంటాయా బ్రదర్? టౌన్లో 50 చర్చెస్ ఆర్ 100 చర్చెస్ ఉంటాయి. నూజివీడ్ కాన్స్టిట్యుయెన్సీలో నేను అనుకుంటే ఒక 500 మంది పాస్టర్లు ఉండొచ్చు. ఇంతమంది మనం ఉన్నాము. ఇఫ్ ఎ పాస్టర్, ఇప్పుడు చూడండి, గుంటూరు జిల్లాలో స్టూవర్ట్పురం అని ఉంది. స్టూవర్ట్పురం దేనికి ఫేమస్ అండి? దొంగలకి. ఆ ప్లేస్ని ఎవరు మార్చారండి? కంప్లీట్గా మారింది. ఇప్పుడు దొంగలు ఉన్నారు అక్కడ. ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది దొంగలు పాస్టర్లై సేవ చేస్తున్నారు ఇప్పుడు? వీ కుడ్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ ఎ టౌన్, డెస్టినీ ఆఫ్ ఎ పర్సన్, డెస్టినీ ఆఫ్ ఎ యూత్. Can't we have our own people, our own leaders and put them in parliament, put them in assembly? అది పాస్టర్ల వల్లనే అవుతుందండి. అవునా కదా? చెప్పండి, ఇక్కడ ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? కానీ ఒక మనిషి డెస్టినీ మారుస్తున్నాము, ఒక దొంగను బాగు చేస్తున్నాము, ఒక దయ్యాలు ఉన్నవాడిని మనం దయ్యాలు వెళ్ళగొడుతున్నాము. అంత శక్తి మన వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఈ చిన్న చిన్న పనులు ఎందుకు చేయించుకోలేకపోతున్నాము? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు రేజ్ అవర్ లీడర్స్? వై ఆర్ వి రన్నింగ్ అరౌండ్ దిస్ పాలిటీషియన్స్? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కృష్ణా జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతకంటే మేధావులు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉన్నారా లేదా? చెప్పండి. ఎందుకు మనం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అటు వస్తాడు, వచ్చినప్పుడు మన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ కానీ పాస్టర్ కానీ తీసుకొస్తారు, చర్చ్లో మెసేజ్ ఉన్నా కానీ ఆపేసి ఆయనతో గ్రీటింగ్స్ చెప్పి ఓట్లు అడుక్కొని వెళ్ళిపోతాడు. ఏమైనా పని మనకు చేస్తున్నాడా? చెప్పండి.
అంటే పాలిటిషియన్ ఇస్ సచ్ ఎ స్మార్ట్ ఫెలో, వాళ్ళకు ఓట్లు లెక్కండి. క్రైస్తవులు ఇంతమంది ఉన్నారని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎలక్షన్ల టైంలో వస్తారు, చర్చెస్లోకి వస్తారు, వాళ్ళు ఓట్లు అడుక్కుంటారు, ప్లాస్టర్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, వెళ్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత, మినిస్టర్స్ అయిన తర్వాత బడ్జెట్ శాంక్షన్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ అఫీషియల్ ఫిగర్ చూస్తారు. అఫీషియల్ ఫిగర్ ఎంత? 1.5%. క్రైస్తవులు 1.5% రికార్డ్ ప్రకారం ఉన్నారు కాబట్టి మీకు ఇంతే ఇస్తాము. ఓట్లప్పుడు మాత్రం వాళ్ళకి బాగా తెలుసు ఏంటి ఇన్ని ఓట్లు ఉన్నాయని అడుక్కొని వెళ్తారు. అందుకే ఎలక్షన్ టైంలో వచ్చేసరికి మీకు కావాల్సిన పాస్టర్లకు ఏదంటది చేస్తూ ఉంటారు. దాని తర్వాత దే విల్ నాట్ కేర్ ఫర్ అస్. ఇట్లా ఎంత కాలము వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వాళ్ళ వెంబడి మనం వెళ్తాము. వై కాంట్ వి హ్యావ్ అవర్ ఓన్ లీడర్స్? మన లీడర్స్ ని మనం ఎందుకు పెంచుకోకూడదు? తప్పా చెప్పండి? దిస్ ఈస్ వాట్ క్రిస్టియన్ సోషల్ ఫోరం ఈస్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మేము ప్రతి చోట మేము వెళ్ళినప్పుడు కొంతమంది పాస్టర్స్ ని, పెద్దల్ని కలిసి ఫస్ట్ మేము పంచుకుంటాం. ఇది రైటా రాంగా? రాంగ్ అయితే మేము వెనక్కి వెళ్ళిపోతాం, రైట్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అందరికీ అర్థం కాదండి. సంఘంలో వచ్చే అందరికీ అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుద్ది. 1000 మందిని కూర్చొని పెట్టుకుని మేము ఇది చెప్పలేము, అవదా పని. మేము కొంతమందికి ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈ పని జరుగుతుందండి. అయితే పొలిటికల్ ప్లాట్ఫామ్ పెట్టాలంటే, పొలిటికల్ పార్టీ పెట్టాలంటే మీకు అందరికీ తెలుసు ఎంత కష్టమో. ఇట్ ఈస్ నాట్ ఈజీ. పెట్టడం ఒకటి, దాన్ని సస్టైన్ చేయడం ఒకటి. ఎవరైతే ప్లాట్ఫామ్ కావాలని అంటారో, ఎవరైతే అవసరం అని అంటారో, మళ్ళీ మనకు డౌట్స్ వస్తాయి. మనమంతా డౌటింగ్ థామస్ అంటారు కదండి. వి డౌట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రైస్తవులు రాజకీయాలలో రావచ్చా? మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఈ రోజులలో ఉన్న రాజకీయ నాయకులు చేసే పనులన్నీ మనం చేయగలుగుతామా? చేయాల్సిన అవసరం ఉందా? క్లీన్ పాలిటిక్స్ చేయలేమా? మనకు లీడర్స్ ఉన్నారా? ఏమండి, అసెంబ్లీలో మీరు అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే చూస్తున్నారు, హౌ మెనీ గుడ్ ఆడిటర్స్ వీ హ్యావ్. మంచిగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరండి? న్యూజివీడ్లో 300 మంది ఉంటారు. ఇంత పెద్ద రాష్ట్రంలో కాంట్ వి ప్రొడ్యూస్ 2-3 క్రిస్టియన్ ఎమ్మెల్యేస్ హూ కెన్ ఫైట్ ఫర్ అవర్ క్రిస్టియన్ రైట్స్? ఎందుకు మనము ఈ ముందడుగు వేయట్లేదు? ఎందుకు మనము వెనుకకి వెళ్తున్నాము? ఎందుకు ఆ ధైర్యం రావట్లేదు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మనకు మనం అడుక్కోవాలండి. మీరు వెళ్ళి మీ చర్చ్లో అడగండి, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? గో అండ్ ఆస్క్ యువర్ వైఫ్, గో అండ్ ఆస్క్ యువర్ ఎల్డర్ సన్, హీ విల్ టెల్ యూ. మోస్ట్లీ ఏంటంటే, మనం ఎలాగైతే పెంచబడినామో సేవా దృక్పథంతో, అంటే మన తప్పు కాదు ఇది. ఇప్పటి వరకు వీ బీన్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ సర్వింగ్ 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 అండ్ సర్వింగ్. వీ నెవర్ థాట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మనకంటూ ఒక రాజకీయ వేదిక అవసరము, మనం కూడా రాజకీయాలలో ఉండాలి. చట్టాలు ఎక్కడ చేయబడతాయండి? స్టేట్ లెవెల్లో అయితే అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, నేషనల్ లెవెల్లో అయితే ఎక్కడ చేస్తారు? పార్లమెంట్లో చేస్తారు. చట్టాలు జరిగే చోట మన వాళ్ళు లేకపోతే, మనం లేకపోతే, మనకు వ్యతిరేక చట్టాలు వచ్చినప్పుడు హూ విల్ క్వశ్చన్, హూ విల్ ఆస్క్? ఇప్పుడు కొన్ని స్టేట్స్లో యాంటీ కన్వర్షన్ బిల్స్ వచ్చాయి, కొన్ని స్టేట్స్లో క్రిస్టియన్స్కి అగెయిన్స్ట్గా కొన్ని బిల్స్ వచ్చాయి. అక్కడ ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు, ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏమవుతుందండి? చట్టాలు, బిల్స్ విల్ బి పాస్డ్, దెన్ వీ హ్యావ్ టు ఒబే చేయాలి. ఎందుకంటే బైబిల్లో యూ ఒబే ద లా అని ఉంది. మీరే చెప్తారు పాస్టర్లు. అసలు జరిగే చోటనే ఆపాలి కదండి. ఒక అన్యాయం జరుగుతుంటే అక్కడే ఆపాలి కదా. ఇప్పుడు ఒక్కడున్నాడండి ఓవైసీ, ముస్లిమ్స్ తరఫున ఒక్కడే ఒక ఎంపీ ఉన్నాడు. ఎంత గట్టిగా మాట్లాడి ఎక్కడి వరకు వెళ్ళి ఎలా చేయగలుగుతున్నాడు? అట్లీస్ట్ అజెండాలో పైకి తీసుకెళ్ళగలిగారా లేదా చెప్పండి? మనకంటూ ఒకడున్నాడా? లేడు. అక్కడ లేరు, ఇక్కడ లేరు, పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళ పార్టీ అజెండా కిందనే వాళ్ళు పనిచేయాలి. వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. క్రిస్టియన్ పేరు మీదనే, క్రిస్టియన్ పార్టీ పేరు మీద ఒకరుంటే, క్రిస్టియన్ రైట్స్ కొరకు అతను ఉన్నదే క్రిస్టియన్స్ కొరకని. కాబట్టి హీ హాజ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఎనీబడి. క్రైస్తవ ఓట్లతోటి మనం గెలుస్తామా అని అదొక ప్రశ్న. ఎందుకు గెలవమండి? క్రిస్టియన్స్ అంటే చాలా మంచి గుడ్ విల్ ఉంది క్రైస్తవేతరుల మధ్యలో. ఎందుకంటే మనము ఇప్పుడు పవర్లోకి వచ్చి మేము సేవ చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. మనం 200 ఏళ్ళ నుండి సేవ చేసుకుంటూనే వచ్చినాము. కల్చర్, ఇంగ్లీష్ నేర్పించాము, చదువు నేర్పించాము. ఎవరికి? ఈ మినిస్టర్లకి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి, అందరికీ. మోర్ దెన్ 50% ఆఫ్ పీపుల్ ఇన్ పవర్ హ్యావ్ స్టడీడ్ ఇన్ అవర్ స్కూల్స్, అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ ఎవ్రీబడి ఆర్ బార్న్ ఇన్ క్రిస్టియన్ హాస్పిటల్స్. ఎప్పుడు? 50 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళంతా. మేమంతా క్రిస్టియన్ హాస్పిటల్స్లో పుట్టాము, క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాము. కానీ మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. బాగలేకపోతే ఎక్కడికి వెళ్తున్నాం? మేము కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాము.
అప్పుడు ఎన్ని డబ్బులు పే చేసేది, ఇప్పుడు ఎన్ని డబ్బులు పే చేస్తున్నాము. అవర్ మేనేజ్మెంట్ ఎలాగుండింది, అవర్ వే ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలాగుంది. సో వీఆర్ నోన్ ఫర్ గుడ్ పీపుల్. క్రిస్టియన్స్ అంటే మంచి వాళ్ళు అని ఎవరైనా చెప్తారు. ఇన్ ద లాస్ట్ 66 years ఎప్పుడైనా ఎక్కడైనా అరాచకాలు కానీ అన్యాయాలు కానీ యాజ్ ఎ కమ్యూనిటీ చేసామా? లేదు కదా. సో వీ హ్యావ్ వెరీ గుడ్ నేమ్. ఇంకొకటి, అన్ని చోట్ల మనం నిలబడి గెలవాలని అవసరం లేదండి. కొన్ని పాకెట్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసాము. ఒక 25 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి వేర్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ లార్జ్ నంబర్. అంటే నేను క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, దళితులు, అనరాని వర్గాలు, వీళ్ళందరూ పర్సంటేజ్ తీసుకుంటే దాదాపు 40% ఉన్నారు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో. లెట్ us కాన్సన్ట్రేట్ దేర్. ఇంకా ఒక 75 కాన్స్టిట్యుయెన్సీస్ మేము చూసాము. అక్కడ వీ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మనం తలుచుకుంటే ఒకడు ఓడిపోతాడు, మనం తలుచుకుంటే ఒకడు గెలుస్తాడు. అలా చేస్తే ఏమవుతుందండి, మనకు గుర్తింపు వస్తుందా లేదా? ఇంకొకటి, యూనిటీ ఉందా లేదా అంటారు. యూనిటీ మనకు లేదు కదా. ఈ చర్చ్లో ఏదైనా జరిగితే పక్క చర్చ్ వాళ్ళు రారు కదా, మనకు ఓటు ఎలా వేస్తారని అంటారు. 100% యూనిటీ అవసరం లేదండి, ఎక్కడ ఉండదు. లెట్ us గెట్ ఇన్ టు ఇట్. 25% యూనిటీ వస్తే చాలండి. అప్పుడు ఏమవుతుంది, ఒక గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తే ఏమవుతుంది, మన పనులు రేపు జరుగుతాయి. అరే, క్రైస్తవులను మనల్ని ఆదుకోవాలి, క్రైస్తవులకు పనులు చేయాలి, లేకపోతే వాళ్ళు మనల్ని ఓడగొడతారు అనే గుర్తింపు వస్తుందా లేదా? ఎందుకు, వై ఆర్ వి నాట్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్? వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ నెట్వర్క్. ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ మన వాళ్ళు, మనకు ఒక చర్చ్ ఉంది, ఒక పాస్టర్ ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళకి ఏముందండి, ఏమీ లేని వాళ్ళు ఏమో ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళు సాధించుకుంటున్నారు. ఈజ్ ఇట్ ఫేర్? ఈ రోజు 1 year తర్వాత, ఐ ప్రైజ్ గాడ్, బిషప్స్ ఆర్ చైరింగ్ అవర్ మీటింగ్స్. బిషప్స్ ఆర్ బ్లెస్సింగ్ us. Yes, we need this. You go forward, create a platform. Let us raise our leaders. ఓడిపోయినా పర్వాలేదు, మనకు ఫస్ట్ గుర్తింపు రావాలా. ఇది ఒక సీడ్. లెట్ us ప్లాంట్ ఎ సీడ్. అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ అయినా ఫ్రూట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఆ రోజు మిషనరీస్ వచ్చి ఆ కష్టపడకపోతే మనం ఈ రోజు ఇలాగ ఉంటుంటామండి. వై కాంట్ వీ ఆల్ ఇండివిజువల్స్ హు ఆర్ బ్లెస్డ్, అందరం ప్యాంట్ షర్ట్ వేసుకొని కూర్చున్నాం ఇక్కడ, దట్ మీన్స్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. కాంట్ వీ బీ మిషనరీస్ లైక్ దెమ్ అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బ్రదరన్? ఒక బహుజనులను ఇంకెవరు చూసుకుంటారు? మనమే చూసుకోవాలి కదా. మన వాళ్ళని మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? హౌ లాంగ్ విల్ వి బి లైక్ స్లేవ్స్? ఇలాగే స్లేవరీలో ఎంతకాలం ఉంటాము? ఇవన్నీ ప్రశ్నలు మనం అడుకోవాలండి. ఇంకెంతకాలం? హౌ లాంగ్ కెన్ వి బి స్లేవ్స్? సో స్పెషల్లీ పాస్టర్స్, వెరీ పవర్ఫుల్ పాస్టర్స్ వీ హ్యావ్. ఒక యూత్, ఒక యంగ్స్టర్ని డెస్టినీ చేంజ్ చేస్తారండి మీరు. మీరు దయచేసి టేక్ దిస్, ఈ ప్రక్రియ తీసుకోండి. మీ చర్చ్లో 100 మంది ఉంటారు, షేర్ ఇట్ విత్ దెమ్. ఆ 100 మంది ఒక్కొక్కరు ఇంటి పక్కన వాళ్ళకి చెప్తే, చేసిన మంచి పనులు చెప్తే, డెఫినెట్గా వీ విల్ బి ఏబుల్ టు డూ ఎ గ్రేట్ జాబ్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ప్రే అబౌట్ దిస్. స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ. దీని గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆ మెంటల్ బ్లాక్ మైండ్ సెట్ ఏదైతే ఉందో కొంచెం చేంజ్ చేసుకోండి. లేకపోతే మన పిల్లలు, ఇప్పుడు చూడండి, 2.5% నుండి 1.5% అయిందండి రికార్డులో క్రైస్తవులు అంటే. మనం ఇలాగే గమ్మునుంటే ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఏమవుతుందండి? క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? 0.5% ఉంటారు. అంటే విశ్వాసులు గుడికి వచ్చే వాళ్ళేమో 2 కోట్లు అవుతారు, కానీ పేపర్ మీద ఎంతమంది ఉంటారు? 0.5. అది మనకు మంచిదండి? యాజ్ ఎ చర్చ్, యాజ్ క్రిస్టియన్స్, ఈజ్ ఇట్ రైట్? ఆర్ వి నాట్ అషేమ్డ్? చెప్పండి. 66 ఏళ్ల కింద 2.5% ఉన్నారు, ఇప్పుడు ఇది నా లెక్కలు కాదండి, ఇది గవర్నమెంట్ లెక్కలు, గవర్నమెంట్ పేపర్స్ లో ఉన్న లెక్కలు ఇవి. వై ఈస్ ద చర్చ్ కీపింగ్ క్వైట్? వై ఆర్ వి నాట్ వేకింగ్ అప్? మన గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటామండి. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్న వారే హెచ్చించబడినారు ఉంది కదా బైబిల్లో. కానీ జవహర్ లాల్ నెహ్రూ ఏమన్నారో తెలుసండి క్రైస్తవుల గురించి? క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లయన్స్, డోంట్ వేక్ దెమ్ అప్. ఇఫ్ యూ వేక్ దెమ్ అప్ దే విల్ ఓవర్టేక్ అస్. అందుకొరకనే ఆ 1950s లో ఆ రాజ్యాంగ సవరణలో మనకు అన్యాయం జరిగింది. ఆ రోజే కానీ న్యాయం జరుగుంటే ఈ పాటికి 1 కోటి మంది కాదు 5 కోట్ల మంది క్రైస్తవులు ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఇండియా వుడ్ హ్యావ్ బికమ్ ఏ క్రిస్టియన్ కంట్రీ బై నౌ. అట్లీస్ట్ నౌ వేకప్. దయచేసి ఇప్పుడైనా నిద్ర లేద్దాము. లెట్ us స్టార్ట్ విత్ ద ప్రే. అన్నిటి గురించి ప్రార్థన చేస్తారండి, దీని గురించి ఎందుకు ప్రార్థన చేయరు? మనకు అంటూ ఒక లీడర్స్ కావాలా, మనకంటూ ఒక పవర్ కావాలని ఎందుకు ప్రార్థన చేయరు? ప్లీజ్ ప్రే, ఆస్క్ ఫర్ గుడ్ లీడర్స్. మీలోనే ఒక లీడర్ వస్తాడు. నేను పాస్టర్లను లీడర్ గమనట్లేదండి,
మీ చర్చెస్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళని బయటకు వెళ్ళగొట్టండి. బయట కార్పొరేటర్ లాగా, వార్డ్ మెంబర్ లాగా, ఎమ్మెల్యే లాగా కంటెస్ట్ చేయమని చెప్పండి. చర్చ్ బాగుపడుతుంది, కమ్యూనిటీ బాగుపడుతుంది. అవునా కదా చెప్పండి. సో లెట్ us be proactive to this. I request all the pastors, main pastors, to take this on their shoulders. Have a prayer meeting. Identify a leader. పని చేయడం మొదలు పెట్టండి. నూజివీడ్లో ఎన్ని చర్చెస్ ఉన్నాయి, ఎన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. అందరికీ పవర్ కావాలా? అందరం కలిసి పనిచేద్దాము. ఇప్పుడు అబ్రహాం గారు క్యాథలిక్ చర్చ్, నేను ప్రొటెస్టెంట్. మొన్న గుంటూరులో మీటింగ్ జరిగితే వీ హ్యాడ్ బిషప్ గాలిబాలి గారు ఉండేది, లూథరన్ బిషప్ గారు ఉండే. అందరం కలిసి పనిచేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దిస్ సీరియస్లీ. అంటే మనం 2014లోనే మనం ఎమ్మెల్యేని నూజివీడ్లో నిలబెట్టేస్తాము, మనవాడు గెలిచిపోతాడని కాదండి. లెట్ us స్టార్ట్ ద ప్రాసెస్. మనకు లీడర్స్ ఎమర్జ్ అవుతారు కదా. ఇప్పుడు నేను నిలబెడతారు, ఇక్కడ ఒక 5-10 వేల ఓట్లు వస్తాయి. ఒక లీడర్ ఓడిపోయినా లీడర్ అవుతాడు కదండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా బాగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా. మళ్ళీ లీడర్స్ వస్తారు కదా. ఈ రోజు మన క్రైస్తవులు పాస్టర్స్ కానీ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ తోటి మాట్లాడాలంటే భయపడతారండి. అదే ఒక లీడర్ ఉంటే ఎస్పీ దాకా వెళ్తాడు. వై కాంట్ వి రైజ్ లీడర్స్ అవుట్ సైడ్ ద చర్చ్? పబ్లిక్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. పబ్లిక్ ఇష్యూస్ గురించి కూడా మనం ఫైట్ చేయాలి కదా. దిస్ విల్ ఆల్సో హెల్ప్ ఎవాంజలిజం కదండి. పక్కింటి వాడికి ఏదైనా అన్యాయం జరిగితే మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏమైనా న్యాయం వచ్చేటట్టు చేస్తే, ఆర్ వి నాట్? నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమంటే అదే కదండి ప్రేమించాలి మనము. ఎందుకు మనం ఇన్వాల్వ్ కాము? పక్కింటి వాడు క్రైస్తవుడైనా ఒక చర్చ్కి ఏదైనా కానీ మనం పోము. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ అవర్ చర్చ్. దేర్ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ ప్రే అబౌట్ దిస్. మనం అందరం కలిసి అన్ని చోట్ల మన వాళ్ళని పెట్టేసి ఒక 15-20 లక్షల ఓట్లు మన వాళ్ళతో వేయించుకుంటే 4th లార్జెస్ట్ పార్టీ అవుతాము. మన ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చు, ఎవరైనా గుర్తింపు, అరే క్రైస్తవులది దట్ ఇస్ ద 4th లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు. ఒక ఆ పౌరుషం రావాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో ప్లీజ్ టేక్ దిస్ సీరియస్లీ. దయచేసి మన గురించి కాదు, ఇది మన నెక్స్ట్ జనరేషన్ గురించి ఏమైనా చేద్దాం. ఆ మిషనరీస్ ఎవరి కోసం వచ్చారండి? మనం వీఆర్ నథింగ్ టు దెమ్. లెట్ us లెర్న్ స్మాల్ లెసన్ ఫ్రమ్ దట్. కనీసం బెటర్ లేట్ దెన్ నెవర్ కదా. ఇప్పుడైనా చేద్దాం. లెట్ us do in a small way. ఒక్కడిని గెలిపించుకుందాము. అన్లెస్ we rise up and have our own leaders who can protect us, we cannot go forward.